హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మన మార్కెట్స్ మార్నింగ్ పాజిటివ్ ఓపెన్ అయ్యాయంటే బికాస్ ఆఫ్ లాస్ట్ నైట్ మనకి ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో సో అవి పాజిటివ్ లో క్లోజ్ అవడం మనం గమనించాం. లైక్ డౌ జోన్స్ అరౌండ్ ఒక 300 పాయింట్స్ తో పాజిటివ్ తో క్లోజ్ అయింది. అలాగే S&P 500 1.8% ర్యాలీ చూడగలిగాం. నాస్డాక్ లో సేమ్ థింగ్, మళ్ళీ 1.26% ర్యాలీ అనేది చూడగలిగాం. సో దీంతో భిన్నంగా మన మార్కెట్స్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ స్వల్ప లాభాల్లో ఓపెన్ అవడం గమనించాం. 75 పాయింట్స్ గ్యాప్ అప్ తో నిఫ్టీ అరౌండ్ 25,556. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 150 పాయింట్స్ గ్యాప్ అప్ తో 61,193 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. సో మనకి ఇలా పాజిటివ్ తో ఓపెన్ అవుతుంది కానీ లాస్ట్ 3 డేస్ నుంచి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అని చెప్పుకోవాలి నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ. సో మనకి గ్లోబ్ పరంగా టెక్ స్టాక్స్ చూస్తే మళ్ళీ రీబిల్ట్ అప్ ర్యాలీ అనేది మళ్ళీ చూడగలిగాం యుఎస్ లో. అలాగే ఇన్ఫోసిస్ ఏడిఆర్, విప్రో ఏడిఆర్ ఇలాంటి దాంట్లో కూడా లాభాల్లోనే మళ్ళీ క్లోజ్ అవడం మనం గమనించాం. బట్ మన మార్కెట్స్ కి వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ గ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి త్రూ ఆఫ్ ది డే మొత్తం మనకి కేటాయిస్తుంది. సో బట్ క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ పుల్ బ్యాక్స్, మళ్ళీ బుల్స్ పార్టిసిపేషన్ వస్తుంది. అంటే ఇక్కడ బుల్స్ గానీ బేర్స్ గానీ బోత్ ఆర్ ద టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవాలి. సో మనకి ఇన్ కేస్ ఈ 3 డేస్ రేంజ్ ఏదైతే ఉందో ఈ వీక్ లో మండే ఒక్క మినహా తప్పించి లాస్ట్ 3 డేస్ లో మనకి 3 రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. మండే రోజు ఒక్క రోజు మాత్రం ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం బోత్ ది ఇండిసెస్ లో. సో నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ 3 డేస్ నుంచి హయ్యర్ సైడ్ 25,562 అండ్ లోయర్ సైడ్ 25,327 ఈ 350 పాయింట్స్ అబరేషన్స్ లోనే నిఫ్టీ కదలాడడం మనం గమనిస్తా ఉన్నాం. బట్ ఈ 3 డేస్ హైని గానీ బ్రేక్ చేయాలి, లేదంటే 3 డేస్ లోని గానీ బ్రేక్ డౌన్ చేస్తేనే టెక్నికల్ గా మనకి అదర్ అప్ సైడ్ మూవా లేదంటే డౌన్ సైడ్ మూవా అనేది మనకి కీలకమయ్యే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 25,248 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఏదైతే 200 DMA బార్ వాల్యూ ఉందో సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తా ఉంది. బట్ దానికంటే ముందు మనకి 3 డేస్ రేంజ్ ఏదైతే ఉందో అది మాత్రం ఐదర్ బుల్సా బేర్సా అనేది టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇన్ కేస్ హయ్యర్ సైడ్ కట్ అవుతే మాత్రం బుల్స్ కి ఇంకా హయ్యర్ పట్టుదల వచ్చే ఆస్కారం ఉంటుంది. బేర్స్ కి అయితే డౌన్ సైడ్ లో మనకి సపోర్ట్ ఏదైతే ఉందో 25,327 లాస్ట్ 3 డేస్ లో. సో అది బ్రేక్ డౌన్ అవుతే 200 DMA ఇమీడియట్ గా సపోర్ట్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం నిఫ్టీకి 25,771 అది స్వింగ్ హై. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. దాని ఎబో ట్రేడ్ అవుతేనే అక్కడ నుంచి 26,000 మార్క్ వెళ్లే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మాత్రం ఈ రోజు త్రూ ఆఫ్ ది డే ఏదైతే ఉందో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ అక్కడ నుంచి బేర్స్ గ్రిప్ లోనే ఉండే. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆ లోని సపోర్ట్ తీసుకొని హై సైడ్ ఏదైతే ఓపెన్ ఉందో 61,693 దాన్ని అధిగమించి అక్కడ నుంచి ఇంకో 40-50 పాయింట్స్ పెరిగింది. అంటే ఈ రోజు చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి అరౌండ్ మనకి లో నుంచి చూసుకుంటే 420 పాయింట్స్ అనేది ర్యాలీ అనేది చూడగలిగాం ఈ రోజు. బట్ లాస్ట్ 3 డేస్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో. హయ్యర్ సైడ్ 61,435 అండ్ లోయర్ సైడ్ 60,816 ఈ 620 పాయింట్స్ అబిరేషన్స్ లోనే ట్రేడ్ అవుతా ఉంది. సో లాస్ట్ 3 డేస్ నుంచి. సో మేబీ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అయితే బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది. బికాస్ ఆఫ్ 20 DMA ఎబో ట్రేడ్ అవుతుంది. ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అండ్ హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ లో కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే ఉంది. సో మేబీ ఈ 3 డేస్ హైని బ్రేక్ చేస్తే మాత్రం హయ్యర్ సైడ్ ఇంకో రెసిస్టెన్స్ పాయింట్ గా స్వింగ్ హై అయితే ఉందో 19th ఫిబ్రవరి వచ్చిన హై 61,678 అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తా ఉంది. ఐదర్ సైడ్ లోయర్ సైడ్ సపోర్ట్ పాయింట్ చూసుకుంటే మాత్రం 60,650 దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. సో దాని దగ్గరలో బాటమ్ కి వస్తే మాత్రం డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో మనకి ఈ రోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీస్, PSUs, బ్యాంక్స్, ఫార్మా అయితే ఎక్స్ట్రాడినరీగా మనకి పెర్ఫార్మెన్స్ చేయడం మనం గమనించాం. ఈ రోజు టెలికామ్, ఆయిల్ అండ్ గ్యాసెస్ లాంటి సెక్టార్ లో మనకి లాభాలు చూడగలిగాం. బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టార్ చూసుకుంటే మీడియా, రియాలిటీ, FMCG, పవర్ అండ్ కన్సూమర్ డ్యూరబుల్ లాంటి సెక్టార్స్ లో మనకి కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవాలి. సో టెక్నాలజీస్ అయితే మనకి లాస్ట్ 4 డేస్ బ్యాక్ అయితే 13 years లోస్ ని కూడా హిట్ అవ్వడం మనం గమనించాం. అక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్స్ గానీ సో ప్రాఫిట్ బుకింగ్ లాంటి ర్యాలీ రావడం మనం గమనిస్తా ఉన్నాం. బట్ దీనికి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇక్కడ నుంచి ఇంకో 4-5 సెక్షన్స్ గానీ పెరిగితే సో అప్పుడు ఈ వచ్చిన లో అయితే ఉందో డౌన్ సైడ్ లో అక్కడ బాటమ్ అవుట్ అని చెప్పుకోవాలి. అక్కడ నుంచి ఇంకా బుల్స్ పట్టుదల ఎక్కువ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు టెక్నాలజీ స్పేస్ లో టాప్ గెయినర్స్, టాప్ లూస్ చూసుకుంటే మాత్రం ఒరాకిల్, TCS, టెక్ మహేంద్ర, ఎంపసిస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం విప్రో, కోఫోర్జ్,
హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఫార్మా స్పేస్ చూసుకుంటే మాత్రం ఆల్కెమ్, గ్లెన్ మార్క్ ఫార్మా, లారస్ ల్యాబ్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. లారస్ ల్యాబ్ అయితే మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. సో మనం గత వీడియోలో కూడా అనుకున్నాం సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం. డెఫినెట్ గా ఇలాంటి స్టాక్స్ ని ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో హైయర్ సైడ్ ఇంకా 1200 కి వెళ్లే ఆస్కారం మనకి స్టాప్ లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఎవ్రీ డిప్ లో ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో టాప్ లో చూసుకుంటే మాత్రం బయోకాన్, గ్రాన్యువల్స్, ఎకోఫార్మా, అబాట్ ఇండియా లాంటి స్టాక్స్ లో నష్టాల ట్రేడ్ మనం గమనించాం. పిఎస్యూస్ బ్యాంక్ లో చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి. నష్టాలు తీసుకుంటే మాత్రం కెనరా బ్యాంక్, పిఎన్బి లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం కనిపిస్తాం. బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టార్స్ చూసుకుంటే లైక్ రియాలిటీ స్పేస్ లో రైమాండ్స్, ఓబీ రియాలిటీ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు తీసుకుంటే మాత్రం లోదా, శోభా, డిఎల్ఎఫ్, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో నష్టాల ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. కన్సూమర్ డ్యూరబుల్ లో చూసుకుంటే మాత్రం వోల్టాస్, వీగార్డ్, బ్లూ స్టార్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం డిక్సాన్, వర్ల్పూల్, హ్యావెల్, సిజీ కన్సూమర్ లాంటి స్టాక్స్ లో నష్టాల ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక 0.2% వరకు ర్యాలీ రావడం మనం గమనించాం. మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో చూసుకుంటే మాత్రం 0.3% ర్యాలీ రావడం. సో ఈ రోజు రిజల్ట్స్ ఇంపాక్ట్ లో చూసుకుంటే మాత్రం తేజాస్ నెట్వర్క్స్ చూస్తే మాత్రం ఈ రోజు 371 దగ్గర ట్రేడ్ అవుతుంది. 8% ర్యాలీ అనేది ఈ స్టాక్ లో చూడగలిగాం. సో మనకి ఈ నెలలో పెద్ద బిగ్గెస్ట్ ర్యాలీ డే అని చెప్పుకోవాలి ఈ స్టాక్ లో. సో ఈ రోజు రికార్డ్ వాల్యూమ్ కూడా అయింది. 5.4 CR షేర్స్ ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. బట్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ 2025 లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్ కూడా తేజాస్ నెట్వర్క్ అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతాన్ని చూస్తే మనం ఈ 2026 లో అరౌండ్ 20% వరకు డౌన్ సైడ్ లో మనకు కనిపిస్తా ఉంది. డిక్సాన్ టెక్నాలజీ చూసుకుంటే మాత్రం ఈ స్టాక్ కూడా సేమ్ సినారో. సో లాస్ట్ వరుసగా 7 నెలలు మనకి లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ అనేది మనకు రావడం కనిపిస్తుంది ఈ స్టాక్ లో. సో ఇందులో ఇంకా 10,000 ప్రీమియం చూసుకుంటే మాత్రం మార్చిది 27% దీంట్లో బిల్టప్ అయిందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ 4.6 lakhs షేర్స్ ట్రేడ్ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 52 వీక్స్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 2025 వచ్చింది 18,471. దాంతో పోల్చుకుంటే 45% డౌన్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి ఈ స్టాక్. సో అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం న్యూస్ బేస్ తో ఒక్కసారి మనకి ఏదైతే హై నుంచి స్టీఫ్ గా పడి మళ్ళీ లో నుంచి 7% వరకు మనకి డే లో నుంచి రావడం కూడా మనం జరిగాం. సో లైక్ చోళమండలం ఫైనాన్స్, వెల్లన్ సుబ్బయ్య గారు ఏదో చెప్పారో సిఇఓగా, సో నో చేంజ్ అని చెప్పడంతో ఒక్కసారి స్టాక్ మళ్ళీ లోకి వచ్చింది, 200 DMA దగ్గరికి వచ్చింది. ఒక్కసారి మనకి బౌన్స్ అవడం కూడా గమనించాం ఈ స్టాక్ ని. సో ఇలాంటి ఇప్స్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఎవరైతే ఉంటారో డెఫినెట్ గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం 200 DMA దగ్గర వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజుతో మినహా చెప్తే లాస్ట్ 3 days నుంచి ఏదైతే ర్యాలీ స్టాక్ లో చూసామో హయ్యర్ హైస్ ఫార్మేషన్ లో, సో ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ని కూడా ఒక ఆపర్చునిటీ పెట్టుకోవచ్చు. రానున్న రోజుల్లో మేబీ 2000 or 2200 కి వెళ్లే మార్క్స్ కూడా మనకి చోళమండలం ఫైనాన్స్ లో కనిపిస్తుంది విత్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.